నమస్తే అండి, నేను రజాక్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం నేర్చుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం నేర్చుకోవాలి? బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పిల్లలతో సభలు పెట్టేవాళ్ళు, అమ్మఒడి డబ్బులు వేసే ప్రతిసారి కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లలకి సంబంధించి పేరెంట్స్ మీటింగ్, మెగా మీటింగ్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది, అక్కడ మాట్లాడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పిల్లల కోసం సభలు పెట్టినప్పుడు ఏం మాట్లాడేవారు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం గానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసిండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం. ఈ త్యాగాల త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ. సో ఇదనమాట, ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి పిల్లల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాజీ భార్యల గురించి ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళు. పెళ్ళాల్ని కార్లు మార్చినట్టు మారుస్తూ ఉంటారు. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను పిల్లల ముందు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంట కలుపుతూ 4 ఏళ్లకోసారి కార్లు పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం. అది పిల్లల ముందు పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం. ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయాలి, పిల్లలు ఆలోచన చేయాలి. పిల్లల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి భాష కావచ్చు, మాట తీరు కావచ్చు, అదనమాట. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో మెగా మీటింగ్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు పిల్లల తల్లిదండ్రులతో? జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుందా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు సంబంధించి ఆయన మాట్లాడడం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మాకు స్కూల్ కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పుల్లారావు గారు చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచలకే ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు సరే ఉండదు. అలాగే లైబ్రరీ చూసాను. సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించిన ప్లే గ్రౌండ్ కి ఏదన్నా పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటాం. అలాగే ఇందాక మన కలెక్టర్ గారు మాట్లాడుతూ లైబ్రరీ చూసాను. లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది, దానికి బీరువాలన్నీ ఉన్నాయి, కానీ లోపల పుస్తకాలు అంటే ఇన్ని 100 మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది. అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి. వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఫుల్ లైబ్రరీ మీకు డొనేట్ చేస్తాను. అందుకే నేను నా సైడ్ నుంచి మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను. మీకు అది ఇంగ్లీషు, అలాగే మీకు 3 భాషలు వచ్చు. మీకు ఆ 3 భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారి సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు, తెలుగు పుస్తకాలు, మంచి ఇంగ్లీష్ పుస్తకాలు, కంప్యూటర్లో ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపిస్తున్నాను. అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు, మేడం కృతికా శుక్లాజీ, జస్ట్ 10 కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక 25 కంప్యూటర్స్ నేను మన స్కూల్ కి పంపిస్తాను. సొంత డబ్బులు, అది పరిస్థితి అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ గారు పిల్లల దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల దగ్గరికి వెళ్ళి అంటే అమ్మఒడి డబ్బులు వేయడానికి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడేవాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుని ఆయన ఒక ప్యాకేజీ స్టారు, ఆయన ఒక దత్తపుత్రుడు, ఆయన అమ్ముడుపోయినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి మనం ఓట్లు వేయవచ్చా, పెళ్ళాలని కార్లు మార్చినట్టు మారుస్తాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్కి వెళ్ళినప్పుడు సభలు పెట్టినప్పుడు మాట్లాడేవాళ్ళు పిల్లల ముందు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే మీ స్కూల్కి అది లేదా, మీ స్కూల్లో బుక్స్ లేవా, మీ స్కూల్లో బీరువాలు లేవా, మీ స్కూల్కి ప్లే గ్రౌండ్ లేదా, ఇచ్చేద్దాం. ఎక్కడి నుంచి ఇస్తావు? నా సొంత డబ్బుల నుంచి ఇస్తా, నా జేబులో డబ్బుల నుంచి ఇస్తా, ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని కాదు ఇచ్చేది. అవి వచ్చే టైంకి చాలా టైం అవుతుంది. ప్రభుత్వం దగ్గర నుంచి రావాలంటే
తలలు పండిపోతాయి, తెల్లగా అయిపోవాలి ఎంటుకలన్నీ, నెత్తి మీద అన్ని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు వెళ్ళిన చోటల్లా కూడా పెళ్లికి వెళ్తే ఏ విధంగా అయితే కట్నం చదివిస్తారో ఆ మాదిరి చదివిస్తూ ఉంటాడు అనమాట. జగన్ గారి పేరు కానీ ప్రస్తావన కానీ వైసీపీ పార్టీ ఉద్దేశించి కానీ, లోకల్గా ఉండేటటువంటి వైసీపీ పార్టీ లీడర్ని ఉద్దేశించి కానీ, లేదంటే వైసీపీ రాజకీయాలు ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి రాజకీయాలను ఉద్దేశించి కానీ స్కూల్ పిల్లల దగ్గర పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం. ఇది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. ఎవరి దగ్గర నుంచి ఎవరు ఏం రాజకీయాలు ఉన్న తర్వాత హుందతనం చాలా అవసరం కదా. నేను ఒకటే చెప్తున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు బూతులు తిట్టలే ఇప్పటి వరకు. ఏ రోజు కూడా ఆయన పరుషంగా మాట్లాడాల్సినంత అవసరం నాకు లేదు. ఆయనకేం గట్టు పంచాయతీలు లేవు, నాకేమో ఆయనేమో నష్టం చేయాలా, నేనేమో ఆయనకేమో నష్టం చేయాలి. కాబట్టి కరెక్ట్ కాదు మాట్లాడడం, బూతులు తిట్టడం. కొంతమంది ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో మనకు నచ్చిన వ్యక్తిని బూతులు తిడతా ఉంటున్నారు. అది పవన్ కళ్యాణ్ గారినైనా, చంద్రబాబు నాయుడు గారినైనా, జగన్మోహన్ రెడ్డి గారినైనా. ఆయన అలా మాట్లాడినాడు కదా అంటే దానికి తగ్గట్టుగా జనసేన పార్టీ రిప్లై ఇస్తుంది, లేదంటే టీడీపీ పార్టీ నారా లోకేష్ గారిని మాట్లాడితే టీడీపీ పార్టీ రిప్లై ఇస్తుంది. కానీ కార్యకర్త ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు శుచి మించు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ గురించి అసభ్య పదజాలం వాడదు. అది కరెక్ట్ పద్ధతి కాదు, మంచి పద్ధతి. నేను మీకు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సభలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, వైసీపీ పార్టీ గురించి కావచ్చు, వైసీపీ నేతల గురించి కావచ్చు, లోకల్ లీడర్ల గురించి కావచ్చు, వైసీపీ పార్టీకి సంబంధించి ఒక్క మాట ఎత్తట్లేదు. పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి రాజకీయాలు చేయట్లేదు, కేవలం పిల్లలకు సంబంధించి ఏం కావాలో అది మాత్రమే చేస్తా ఉన్నాడు. నేను ఇక్కడ వైసీపీ వాళ్ళకు కూడా చెప్పేది ఒకటి, అధికారంలోకి రావాలంటే ప్రజలతో మన్నుకునేటటువంటి విధానం ఒకటి ఉంటుంది, మసిలేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. దాన్ని అలవాటు చేసుకుని దయచేసి అంబటి రాంబాబు గారు కావచ్చు, ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, లేదంటే మరొక నాయకుడు కావచ్చు, మీడియా ముందుకు వస్తే చాలు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ ఉంటారు. ఇంకొక మాట, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న కూడా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు ఇండివిజువల్ గా టార్గెట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారంగా ఎక్కడ మాట్లాడు, తిట్టిపోయేలా రాల్చిపోయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అంటూ సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బట్టి వాళ్ళ క్యాడర్ మాట్లాడుతుంది, దాన్ని బట్టి వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల మీరు ఎంతో నష్టపోయినారు. వైసీపీ పార్టీ ఎంతో నష్టపోయింది. 161 స్థానాలు హైను చూసినటువంటి ఒక పార్టీ 11 స్థానాలకు పడాల్సింది కాదు. కేవలం భాష కారణంగా చాలా వరకు నష్టపోయినారు. భాషా రాజకీయం కారణంగా నష్టపోయినారు. ఒక రోజారెడ్డి గారు కావచ్చు, ఒక పేర్ని నాని గారు కావచ్చు, ఒక అంబటి రాంబాబు గారు కావచ్చు, ఒక గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో మాట్లాడిన మాటలు కావచ్చు, వీటి కారణంగా మీరు చాలా నష్టపోయినారు. మార్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఇప్పుడు మిమ్మల్ని అనట్లేదు. ఒకప్పుడు అనేవాళ్ళు, ప్రతిపక్షం ఉన్నప్పుడు సైకో అనేవాళ్ళు, అది అనేవాళ్ళు, ఇది అనేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు అనట్లా? అధికారం వచ్చిన తర్వాత ఆ డెకోరం మెయింటైన్ చేస్తే కనుక ప్రజల దగ్గర విలన్లు అవ్వరు, హీరోలు అవుతారు. అలా కాకుండా మళ్ళీ దత్తపుత్రుడు అంట, మళ్ళీ ప్యాకేస్తారంట, లేదంటే పిల్లల దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా బూతులు తిడతా మాట్లాడిస్తూ ఉంటే, మీ అధికార ప్రతినిధులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఆయన వెంకటరెడ్డి కారుమూరి అంట. మరి తిడితే అధికార ప్రతినిధులు ఇంకా పెద్దవాళ్ళని చేయడం ఏంటో నాకు అర్థం కాదు. తిట్టిన వాళ్ళని దూరం పెట్టుకోండి, మంచిగా సబ్జెక్ట్ మాట్లాడిన వాళ్ళని ఉంచుకోండి. ఎదుటోడిని పర్ఫెక్ట్గా మేము చేసామని చెప్పేసి సత్తా ఉండే అంత వ్యక్తుల్ని పెట్టుకోండి. ఉంటారు వైసీపీలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు వాడుకోండి. దయచేసి బూతులు తిట్టేవాళ్ళని, లేదంటే ఒకటి మీద ఒకటి ఎక్కేవాడిని అలా పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. మహా అయితే క్యాడర్ మావాడు అనేసాడరా టీడీపీ ఉన్నాడు, ఏముంటుంది వాళ్ళకి వీళ్ళకి అన్ని బాగానే ఉంటాయి, మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్. సో ఇదనమాట జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు ఎలా ఉంటారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ వీడియో.